హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. విశ్వంభర నుండి చిరంజీవి లుక్ విడుదల. కర్ణన్ దర్శకుడితో రజనీకాంత్. అన్ని సమపాళ్లలో ఉంటేనే అంటున్న శృతి హాసన్. యుద్ధ విద్యలో రిషబ్ కఠిన శిక్షణ. వైవిధ్యమైన కుటుంబ కథగా తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా చిత్రం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. విశ్వంభర నుండి చిరంజీవి లుక్ విడుదల. అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గురువారం విశ్వంభర లుక్ విడుదలైంది. చీకటిని పారదోలడానికి ఉదయించిన ఓ తార అని అర్థం వచ్చే వాక్యంతో కూడిన ఆ లుక్లో చిరంజీవి త్రిశూలం చేతపట్టి గాఢమైన భావోద్వేగంతో కనిపించారు. సోషియో ఫ్యాంటసీ కథతో యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ఇది. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన సరసన త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయకులుగా కనిపించనున్నారు. వశిష్ఠ దర్శకుడు, విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. కర్ణన్ దర్శకుడితో రజనీకాంత్. కథానాయకుడు రజనీకాంత్ సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు. ఈ దసరా బరిలో వేట్టయాన్తో సందడి చేయనున్న ఆయన ఆ వెంటనే కూలీతో పలకరించనున్నారు. ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు జైలర్ 2ను పట్టాలెక్కించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరో కథ విషయమై ఓ యువ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కర్ణన్, మామన్నన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు మారి సెల్వరాజ్. ఆయన ప్రస్తుతం రజనీతో ఓ సినిమా చేసేందుకు కథా చర్చలు జరుపుతున్నట్టు స్వయంగా వెల్లడించారు. రజనీకు నేనంటే ఇష్టం. నా గత చిత్రాలు కర్ణన్, మామన్నన్ చూసి ఫోన్ చేసి అభినందించారు. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు సెల్వరాజ్. అన్ని సమపాళ్లలో ఉంటేనే అంటున్న శృతి హాసన్. విజయవంతమైన సినిమాలో భాగమవ్వాలంటే కొన్ని త్యాగాలు తప్పనిసరి అంటోంది నటి శృతి హాసన్. ఒకప్పటికీ ఇప్పటికీ కథల ఎంపికలో తన ఆలోచన ధోరణి పూర్తిగా మారిందని చెబుతోంది. నేను ఓ కథకు ఓకే చెప్పే క్రమంలో చాలా అంశాలని లెక్కలోకి తీసుకుంటాను. ముఖ్యంగా పాత్ర నిడివి కంటే సినిమాలో కమర్షియాలిటీ ఉందా లేదా అన్నది గమనిస్తా. పాత్ర నిడివిని బట్టి జయాపజయాలు ఆధారపడి ఉంటాయని నేను అనుకోను. నేను కొన్ని సినిమాల్లో పూర్తిగా నిడివి ఉన్న పాత్రలు చేశా. వాటిలో ఫ్లాప్ అయినవి ఉన్నాయి. అలాగే చిన్న పాత్రలో కనిపించినప్పటికీ పెద్ద హిట్ అయినవి ఉన్నాయి. ఈ మధ్య సలార్ విషయంలో నా పాత్ర విషయమై ఇలాంటి ప్రశ్నలు తలెత్తాయి. నిజానికి ఆ పాత్ర విషయంలో నాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఎందుకంటే ఓ మంచి వంటకం తయారవ్వాలంటే అందులో అన్ని సమపాళ్లలో ఉండాల్సిందే అని చెప్పుకొచ్చింది శృతి హాసన్. యుద్ధ విద్యలో రిషబ్ కఠిన శిక్షణ. కాంతారాతో ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు కథానాయకుడు రిషబ్ శెట్టి. ఇప్పుడైనా ఈ విజయవంతమైన సినిమాకి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1ను సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి 4వ షెడ్యూల్ను ప్రారంభించుకోనుంది. ఇందులో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించనున్నట్టు తెలిసింది. దీనికోసం రిషబ్ కలరిపియా 2 యుద్ధ విద్యలో గత కొన్నాళ్లుగా కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. కదంబ యుగంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ తొలి భాగం ఉండనుంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
వైవిధ్యమైన కుటుంబ కథగా తరుణ్ భాస్కర్ ఈషా రబ్బా చిత్రం. తరుణ్ భాస్కర్ ఈషా రబ్బా జంటగా సజీవ్ ఏఆర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. సృజన్ అరబోలు, వివేక్ కృష్ణాని, సాధిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ, గోపరాజ్ రమణ, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు గురువారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించాయి. వైవిధ్యమైన ఫ్యామిలీ డ్రామా చిత్రం ఇది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రవర్గాలు తెలిపాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.